హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ కలర్ చాక్ పీస్లు చూసారు కదా, చాలా రోజులు అవుతుంది. ఇంటి ముందు ముగ్గు పెడదామంటే దీనికంటే ఆప్షన్ అవుతే నాకు ఏం దొరకలేదు. అందుకని ఒక డబ్బా అది వెతికి చాలా రోజుల నుంచి వెతికితే నాకు ఈసారి గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు కనిపించింది. ఇంకా పాపకేమో ఊల్ స్టార్ట్ చేసిందని అదొకటి తీసుకొచ్చాను. ఇంకా స్నాక్స్కి ఏదో ఒకటి వీళ్ళకి ఉండాలి. ఇంకా రేపు డాన్స్ ఉంది పాపకి, అందుకని దానికి కావాల్సినవి, పూజకు కావాల్సినవి, అగరవత్తులని ఇంకొకటని కాదు, అంటే కొన్ని మనకి ఇండియాలో ఏదో ఒక దానికో లేకపోతే డీమార్ట్కో దానికో వెళ్తే మనకి అన్నీ దొరికేస్తాయి. ఇక్కడ ఇలా కాదు, మన ఇండియన్ మార్కెట్కి వెళ్ళాలి, లేదంటే కొన్ని వాటికి వేరే చోట్ల వెళ్ళాలి. ఇంకా అలా అన్నీ వెతుక్కొని ఒక్కొక్కసారి వెళ్ళి అలా తెచ్చుకోవాల్సి వస్తుంది. కాకపోతే కొన్ని రోజులు ముందు కంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు, అన్నీ దొరికేస్తున్నాయి కానీ కొంచెం దూరం వెళ్ళాలి, వెతుక్కోవాలి, మనకు కావాల్సినవి అక్కడ ఉన్నాయా లేవా చూసి తెచ్చుకోవాలి, అలా ఉంటుంది. ఇక చూసారు కదా, చిన్న క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, ఇంకా కొంచెం పాపకి ఫౌండేషన్ అయిపోయింది, అవి హెయిర్ క్లిప్స్, చిన్న పిన్స్ అవి కావాల్స్తే ఇంకా వెళ్ళి ఇవన్నీ ఇంకా తీసుకొచ్చి ఎక్కడ ఫస్ట్ సర్దేసి, ఇంకా రేపు పాపకి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, అంటే కొంచెం దూరం వెళ్ళాలి. అదే చూస్తున్నాను. తినకేమో పాపం ఈరోజు స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ ఈవినింగ్ మ్యూజిక్ క్లాస్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు అవుతుంది, ఇది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ డాన్స్ క్లాస్ ఉంది. ఈ వీక్ కొంచెం 1 డే తీసుకోలేదని ఆ క్లాస్ కూడా మళ్ళీ ఈవినింగే తీసుకుంటా అన్నారు మ్యామ్, నాకు రేపు కుదరదని. ఇంకా తనకు అది అయిపోయాక తన స్కూల్కి రెడీ అయిపోతుంది. ఇంకా నేను గబగబా వీళ్ళకి బాక్స్లో అయితే ఇంకా మల్టీ అన్నీ చాలాసార్లు చూపించుంటాను. దోసపిండి, ఆ బ్రౌన్ రైస్ అన్నీ కలిపి ఇంకా దాంతో ఇలా దోశ వేసేసి పైన ఒక ఎగ్ కొట్టి వేసి ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసి రోల్ చేసి అయితే బాక్స్లో పెట్టేస్తాను. ఇంకా అప్పుడప్పుడు ఇలాగా ఒక్కొక్కసారి బ్రెడ్ శాండ్విచ్ కానీ లేకపోతే ఏదో ఒకటి అలా, మోస్ట్లీ రైస్ కాకుండా ఎక్కువగా ఇవే పెడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు 3కి వచ్చేస్తున్నారు, ఇంకా ఇంటికి వచ్చాకే ఫుడ్ పెడుతున్నాను. రైస్ పెడుతుంటే అంత ఇష్టంగా తినట్లేదు పిల్లలు. ఇంకా సర్లే వాళ్ళు ఏం తింటే అదే పెడదాంలే అని చెప్పి ఇంకా ఇలా అయితే పెట్టేస్తున్నాను. కాకపోతే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అంటే ఈ దోశలు మేబీ అలవాటు అయిపోయేమో తెలియదు కానీ అన్నీ కలిపి వేస్తుంటేనే పొడితోని కానీ లేకపోతే పల్లీ చట్నీతో కూడా చాలా బాగుంటున్నాయి. ఇంకా వాళ్ళకి బాక్స్ పెట్టి వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయాక అన్నీ సర్దుకొని కొంచెం క్లీన్గా ఇల్లంతా నీట్గా తుడిచేసి కొంచెం కూర్చొని ఒక కప్పు కాఫీ కానీ ఏదో ఒకటి టీయో బ్లాక్ కాఫీయో కొంచెం తాగితే చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇంకా కాసేపు నేను తాగేసి మళ్ళీ అంతా పని అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ పాపం వచ్చి, అంటే పిల్లలు ఇండియాలో స్కూల్లో చాలా రాసే హోంవర్క్స్ ఉంటాయి, ఇక్కడ ఉండవు అని అనుకుంటాం కదా, అది రాంగ్ అండి. ఎందుకంటే మనకి ఇండియాలో చాలా వర్క్ బుక్స్లో చూసామా, రాసేసామా, వాళ్ళకి ఇచ్చేసామా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ పాపం వీళ్ళన్నీ అంటే ఒక ప్రాజెక్ట్ లాగా ఇస్తారు, నువ్వు ఏం చేస్తావో తెలియదు, మొత్తం నువ్వు చేసుకొని తీసుకురా అని చూస్తా. అంటే వీళ్ళని టెస్ట్ చేస్తారు, వీళ్ళు ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఎంతవరకు చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు అనేది. అదైతే చాలా బాగా నచ్చింది. బుక్స్ ఉండవు కానీ బ్రెయిన్తో చాలా ఎక్కువ పని ఉంటుంది. హోంవర్క్ అయింది. ఇగో మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి నేవీ క్లాసెస్ అని ఎయిర్, బాబు ఏమో ఎయిర్, తిని వాటర్ది షిప్లో, అలా అంటే షిప్లో తీసుకెళ్లరు కానీ ఇక్కడ పిల్లలకి ఇది కంపల్సరీ ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే వెళ్తుంది పాప, ఇంకా దానికి రెడీ అవుతుంది పాపం. అంటే పిల్లలకి ఇక్కడ చదువు ఒక్కటే కాకుండా వేరే యాక్టివిటీస్ మాత్రం చాలా బాగుంటాయి. వాటిలో చాలా బాగా అనిపిస్తుంది. పోన్లే పిల్లలు చదువు ఒకటే కాదు అన్ని విధాలుగా ఉంటారు అనిపిస్తుంది. కాకపోతే మనం వెనకాల కొంచెం పుషప్ ఉండాలి, వాళ్ళకి టైం టు టైం అన్నీ పెట్టుకుంటూ ఫుడ్ కానీ ఏదైనా సరే అది చూసుకుంటే మాత్రం పిల్లలు చాలా బాగా ఇక్కడ గ్రోత్ అవ్వటానికి చాలా మంచి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటుంది. నేను ఎప్పుడైనా కుదిరితే 8th 9th 10th గురించి నేను వచ్చే ముందు కూడా చాలా సెర్చ్ చేసా, వీడియోస్ రాలేదు, మేబీ నేను సరిగ్గా చూడలేదు. నాకు కుదిరితే నేను వాటి గురించి వీడియోస్ అయితే
పెడదాం అనుకుంటున్నాను. ఇంకా కొంచెం తెలుసుకొని పెడదామని ఆగుతున్నాను. ఎవరికైనా మేబీ 9th క్లాస్ 10th క్లాస్లో ఇండియా నుంచి కెనడాకి అలా మూవ్ అవుతున్నాము అనుకుంటే అడగండి, డిఫరెంట్గా చెప్తాను. నేను దానికోసం నేను కూడా వచ్చే ముందు చాలా చాలా వీడియోస్ అయితే చాలా చూశాను, కానీ నాకు 5th వరకు అలా కనిపించాయి, కానీ అంత నాకు కనిపించలేదు. ఎందుకంటే అది చాలా రిస్కీ స్టెప్ అనుకోవచ్చు. మనం ఆలోచిస్తాం కదా ఈ టైంలో స్కూల్ మార్చొచ్చా, అసలు ఇక్కడ నుంచి వీళ్ళని తీసుకెళ్ళొచ్చా, డిస్టర్బ్ చేయొచ్చా అనేది. అది చాలా చాలా అంటే అసలు డిసిషన్ తీసుకోవడానికే చాలా ఆలోచించి తీసుకుంటాం కదా. అసలు ఆ టైంలో మనం అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావచ్చా లేదా అనేది తప్పకుండా నేను ఇంకా కొన్ని వీడియోస్ తర్వాత నేను తొందరలోనే చేయబోతాను. ఎందుకంటే ఇంకా కొంచెం తెలుసుకుంటున్నాను అది రైట్ డిసిషనా రాంగ్ డిసిషనా అని. అందుకే మీకు క్లియర్గా కూడా చెప్పలేకపోతున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడ అలా అయిపోయిన తర్వాత ఇంకా పాపం తను క్లాస్కి వెళ్ళొచ్చిన తర్వాత అన్నీ అయ్యేసరికి 9:30 అవుతుందండి నైట్. వీళ్ళకు హోంవర్క్, ఏదో ఒక యాక్టివిటీ, స్విమ్మింగ్ ఉంటుంది, బ్యాడ్మింటన్ ఉంటుంది, అలాగా. ఇంకా చూడండి పాపం అలా రెడీ అయి కూర్చుంది. సాటర్డే ఆ రోజు కూడా పాపం రెస్ట్ లేదు. ఇంకా నేను తను రాగానే తనకి అన్నం పెట్టేసి ఇంకా పడుకోబెట్టేస్తే పాపం పొద్దున్నే లేచింది. మేము ఇక్కడ 11కి స్టార్ట్ అయ్యాము. మేము ఉండే దగ్గర నుంచి కొంచెం దూరమే, చాలా ఎక్కువ దూరమే. చెప్పాలంటే మనం ఇండియాలో ఉంటే 10 hours జర్నీ చేస్తాము, అంత దూరం వెళ్ళాము. కాకపోతే ఇక్కడ 3 hours వెళ్ళిపోతాము. మేబీ రోడ్స్ అవి కొంచెం డిఫరెంట్స్గా ఉంటాయి కదా, కార్స్ అవి కూడా. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము ఈవెంట్ దగ్గరికి. ఇంకా నేను పారాని డ్రెస్ ఇంటి దగ్గర వేయలేదు, అంత నలిగిపోతుంది జర్నీ చేసినప్పుడు, తను పడుకుంటుంది కదా అని వచ్చి డ్రెస్ చేంజ్ చేసేసి పారాని అంతా పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. పాప సాంగ్ నేను దీంట్లో కొంచెం ఇంకా టైం ఎక్కువ అయిపోతే లెంతీగా అయిపోతుంది వీడియో అని పెట్టలేదు. ఎవరైనా చూడాలనుకుంటే దీంట్లోనే చిన్న వీడియోలో పెట్టాను వేరేగా సాంగ్. దీంట్లో వ్లాగ్లో అంతా క్లమ్జీగా బాగోదని ప్లేట్ సాంగ్ ఎవరైనా చూడాలి అనుకుంటే చూడొచ్చు షార్ట్లో. ఇంక ఇదే ప్రోగ్రామ్కి దామిని కూడా వచ్చింది ఆ రోజు, సంక్రాంతి ఈవెంట్ ఇది. తన ఇన్స్టాలో అది మోస్ట్లీ చాలా మంది చూసేసి ఉంటారు ఈ పాటికి. ఇదండి, నచ్చితే చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వ్లాగ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.